గుడ్ మార్నింగ్. సో మనకి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో సిక్స్త్ సెమిస్టర్లో మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది వన్ ఆఫ్ ది పేపర్ అండి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ దీన్ని మనం తెలుగులో నిర్వహణ అకౌంటింగ్ అంటారు. నిర్వహణ అకౌంటింగ్ నిర్వహణ అకౌంటింగ్ అంటారు. సో ఇప్పుడు అదే అకౌంటింగ్ డెవలప్మెంట్ అభివృద్ధి అనేది ఎలా జరిగిందని డెవలప్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. డెవలప్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ అంటే అకౌంటింగ్ యొక్క అభివృద్ధి. అకౌంటింగ్ అభివృద్ధి డెవలప్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ అంటే మనకి మొట్టమొదటిగా చెప్పబడినటువంటి అకౌంటింగ్ అంటే మనకి మొట్టమొదటిగా డెవలప్ చేసినటువంటి అకౌంటింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ని బేసిస్గా చేసుకుని ఆధారంగా మనకి ఇంకొక 2 అకౌంట్స్ని మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఆర్థిక అకౌంటింగ్ అంటారు. కాస్ట్ అకౌంటింగ్, వ్యయ అకౌంటింగ్, తర్వాత మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ సో ఫస్ట్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ని ఆధారంగా బేసిస్గా చేసుకుని మనకి సో కాస్ట్ అకౌంటింగ్ అనేది అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది మనకి డెవలప్ చేయడం జరిగింది. బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. అంటే అకౌంటింగ్ భాగాలు బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. సో మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది అంటే మనకి వ్యాపార సంస్థ మొట్టమొదట్లో సో చాలా బహు తక్కువ వ్యాపార సంస్థలు ఉండేవి కాబట్టి అలాగే చిన్న వ్యాపార సంస్థలు ఉండేవి కాబట్టి అప్పుడు మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఒకటి సరిపోయిందండి. అంటే మనకి చూడండి అకౌంటింగ్ అనేది ఫస్ట్ ఎక్కడంటే క్రీస్తు పూర్వం 4500 సంవత్సరాల్లో అంటే క్రీస్తు పూర్వం 4500 సంవత్సరాల్లో మనకి బాబిలోనియాలోని ప్రారంభమైందండి. అంటే అక్కడ బాబిలోనియా ఇంచుమించుగా బిఫోర్ క్రైస్ట్ 4500 4500 సంవత్సరంలోనే ఈ అకౌంటింగ్ అనేది మనకి స్టార్ట్ అయినట్టుగా మనం చెప్పొచ్చు. అంటే చరిత్ర ప్రకారం మనకి హిస్టరీ ప్రకారం అకౌంటింగ్ అనేది క్రీస్తు పూర్వం 4500 సంవత్సరంలో బాబిలోనియా నగరంలో మనకి మొదలైనట్లుగా మనకు తెలుస్తుందండి. అంటే అప్పుడు రాజ్యానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను రాయడానికి అకౌంటింగ్ అనే దాన్ని ఉపయోగించడం జరిగిందండి. ఓకేనా? అంటే మనకి ప్రాచీన కాలంలోనే మనకి అకౌంటింగ్ అనేది మనకి అభివృద్ధి చేయడం జరిగింది. అయితే మనకి 1300 అంటే మనకి క్రీస్తు పూర్వం 1340లోనే మనకి సో జంటపొద్దు విధానం డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి చెప్పడం జరిగిందండి. అంటే వీటిలో మనకి 1340 సంవత్సరంలో వీటిల్లో మనకి జంటపొద్దు డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనే దానికి ఒక అకౌంటింగ్ పద్ధతిని జంటపొద్దు విధానం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అకౌంటింగ్ గురించి మనకి చెప్పడం జరిగిందండి. అయితే మనకి 1494 అంటే మనకి 1494 అంటే ఇంచుమించుగా మనకి 15వ శతాబ్దం వచ్చినప్పటికీ
సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మనకి బాగా అభివృద్ధి చెందడం జరిగిందండి. అంటే మనకి 1494లో ఇటలీ దేశానికి చెందినటువంటి లోకా పాషియోలి అంటే మనకి 1494లో ఇటలీ దేశానికి చెందినటువంటి లోకా పాషియోలి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే జంటబుద్ధి విధానానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని రచించడం జరిగిందండి. అంటే మనకి 1494 ఇంచుమించుగా మనకి 15వ శతాబ్దం వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే మనకి బాగా అభివృద్ధి చెందడం జరిగిందండి. అంటే మనకి అసలు జంటబుద్ధి విధానం డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1340 సంవత్సరంలోనే మనకు చెప్పడం జరిగిందండి. సో తర్వాత మనకి 1494 వచ్చేసరికి ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఆర్థిక అకౌంటింగ్ అనేది జంటబుద్ధి విధానం డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మన ఇటలీ దేశస్తుడైనటువంటి లోకా పాషియోలి ఒక గ్రంథాన్ని మనకి రచించడం జరిగిందండి. ఓకేనా. అంటే 15వ శతాబ్దానికి మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది అభివృద్ధిలోకి బాగా వచ్చింది. అంటే మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఇటలీలో ప్రారంభమైనప్పటికీ ఇటలీలో డెవలప్ అభివృద్ధి చేసినప్పటికీ దీన్ని ఎక్కువగా మనకి ఇంగ్లాండ్ ఐర్లాండ్లో ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందడం జరిగిందండి. అంటే దీన్ని బాగా ఎక్కువగా మొట్టమొదటిగా ఎక్కువగా ఆచరించిందంటే బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్ ఐర్లాండ్లో మనకి అకౌంటింగ్ అనేది సో బాగా అభివృద్ధిలో అంటే ప్రాచుర్యంలోకి రావడం జరిగిందండి. ఓకేనా. అసలు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ ద్వారా ఆర్థిక అకౌంటింగ్ ద్వారా మనం ఏమి మెజర్మెంట్ ఏమి తెలియజేస్తామంటే ఒక వ్యాపార సంస్థ యొక్క అకౌంట్ అంటే బిజినెస్ ఇయర్కి సంబంధించి వ్యాపార సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితాన్ని రిజల్ట్ని మనం కొలవడానికి మెజర్మెంట్ చేయడానికి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుందండి. ఓకేనా. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ని ఒక వ్యాపార సంస్థలో ఇన్స్టాల్ చేయడం ద్వారా స్థాపించడం లేదా అనుసరించడం ద్వారా మనం ఏంటి మెజర్మెంట్ చేస్తామంటే ఆ వ్యాపార సంస్థ యొక్క ఆ వ్యాపార సంస్థ ఆ సంవత్సరంలో సో దానికి వచ్చినటువంటి ఫలితం ఏంటి అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే వ్యాపారం చేయడం వల్ల ఆ బిజినెస్ ఇయర్లో వ్యాపార సంస్థకి లాభం లేదా నష్టం వచ్చిందనే దాన్ని మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉపయోగించడం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్లో ఆ వ్యాపార సంస్థకి సంబంధించినటువంటి ఆర్థిక ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఆ సంస్థకు సంబంధించిన ఆస్తి అప్పుల్ని ఆర్థిక పరిధాన్ని ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఆ సంస్థకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో అలాగే అప్పులు లయబిలిటీస్ ఏవేవి ఉన్నాయో వీటిని మనం మెజర్మెంట్ చేసి చెప్పడానికి కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మనకి యూస్ఫుల్ ఉపయోగపడుతుందండి. అంటే మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ని ఒక వ్యాపార సంస్థలో ఇన్స్టాల్ చేయడం ద్వారా ఉపయోగించడం ద్వారా ఆ వ్యాపార సంస్థ యొక్క రిజల్ట్ అంటే బిజినెస్ ఇయర్ యొక్క రిజల్ట్ వ్యాపార సంస్థల యొక్క ఫలితం లాభమా నష్టం అనే దాన్ని మెజర్మెంట్ చేయొచ్చు. అలాగే వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ఫైనాన్షియల్ పొజిషన్ని మనం లెక్క కట్టడానికి కాల్కులేట్ చేయడానికి అంటే ఆర్థిక ఆస్తులు ఆ సంస్థ యొక్క ఆస్తులను అప్పుని మనం మెజర్మెంట్ చేసి చెప్పడానికి ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఇదంటే ప్రాఫిట్ అండ్ లాస్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అండి. ఈ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడం ద్వారా సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం ద్వారా సో అసెట్స్ అండ్ లయబిలిటీస్ని మనం మెజర్మెంట్ చేసి చెప్పడం జరుగుతుందండి. ఓకేనా. అయితే మనకి అంటే పారిశ్రామిక విప్లవం అంటే 1948 అంతకుముందు మనకి 1948 అంతకుముందు మనకి ఆ పారిశ్రామిక విప్లవం ముందరనమాట బిఫోర్ వ్యాపార సంస్థలు అనేవి మనకి కొద్దిగా ఉండేవండి, తక్కువ సంఖ్యలో ఉండేవి. అలాగే వ్యాపారం అనేది కూడా మనకి భారీ సంస్థలు కాకుండా చిన్న చిన్న వ్యాపార సంస్థలు మాత్రమే ఉండేవి. సో అప్పుడు మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది అంటే వ్యాపారానికి సంబంధించి ఆ ఫలితాన్ని మనకు లాభ నష్టాన్ని లేదా ఆర్థిక పరిస్థితిని మనకు తెలిస్తే సరిపోయేది. ఓకేనా. అంటే మనకి అప్పుడు ఉన్నటువంటి వ్యాపార సంస్థలు తక్కువ సంఖ్యలో ఉండేవి. అలాగే వ్యాపారం తక్కువ సంఖ్యలో ఉండడం అలాగే వ్యాపార సంస్థలు కూడా భారీ సైజులు కాకుండా స్మాల్ సైజ్ అంటే చిన్న తరహా వ్యాపార సంస్థలు
చిన్న తరహా వ్యాపార సంస్థలు మనకు ఉండడం వల్ల ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మనకి వ్యాపార సంస్థలకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది సరిపోయేదండి. కానీ నౌ డేస్ అంటే పారిశ్రామిక విప్లవం తర్వాత వ్యాపార సంస్థల్లో అంటే బిజినెస్ అనేది డెవలప్ అవడం వల్ల, వ్యాపారం అభివృద్ధి చెందడం వల్ల భాగస్వామి వ్యాపార సంస్థలు అలాగే కంపెనీలు కూడా మనకి రావడం జరిగిందండి. ఓకేనా, భాగస్వామి సంస్థలు అలాగే కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీస్ అంటే మనకి మిడిల్ సైజ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ బిగ్ సైజ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ మనకి రావడం జరిగిందండి. సో అలాగే కాంపిటీషన్ కూడా, పోటీ కూడా పెరిగింది. అంటే వ్యాపార సంస్థలు అప్పుడు మనకి ఏదో అంటే ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ అవి కానీ మనకి తక్కువ ఉండేవండి. ఓన్లీ నిత్యావసర వస్తువులు మాత్రమే వ్యాపారం అంటే మనకి నిత్యావసర వస్తువులు మాత్రమే ప్రొడ్యూసింగ్ చేసేటటువంటి వ్యాపార సంస్థలు. తర్వాత మనకి ఎలక్ట్రికల్ గూడ్స్ తర్వాత ఇవన్నీ కూడా పెరగడం వల్ల ఎలక్ట్రికల్ గూడ్స్ యొక్క వినియోగం ఎప్పుడైతే పెరిగిందో టెక్నాలజీని మనం ఉపయోగించడం, సో కొత్త కొత్త వస్తువులను మనం కనిపెట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత మనకి పోటీ కాంపిటీషన్ అలాగే ఒకే వస్తువుని అనేక వ్యాపార సంస్థలు తయారు చేయడం, ప్రొడ్యూస్ చేయడం. ఓకేనా, అంటే మనకు ఒక ప్రోడక్ట్ ఉండేటప్పటికి ఒక వస్తువు ఉండేప్పటికీ అప్పుడు మనకి ఈ వస్తువుని 1 or 2 కంపెనీస్ మాత్రమే, వ్యాపార సంస్థలు మాత్రమే 1 or 2 సంస్థలు మాత్రమే ప్రొడ్యూస్ చేసేవండి. కానీ నౌ డేస్ ఒక వస్తువుని మనం తయారు చేయడానికి ఇప్పుడు 100 సంఖ్యలో అంటే ఒక 100 కంపెనీస్ ఒకే వస్తువుని అంటే మనకి ఏదో ఒక వస్తువు ఒకే రకమైన వస్తువుని ఒక 100 కంపెనీలు ప్రిపేర్ చేస్తాయి. 100 కంపెనీలు 100 బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటే 100 సంస్థలు ఒక వస్తువుని ఒకే రకమైన వస్తువుని ప్రొడ్యూస్ చేసి మార్కెట్ చేస్తున్నాయి. మరి 100 సంస్థలు ఈ 100 సంస్థల మధ్య కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఎప్పుడైతే మనకి కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయిందో ఒక సంస్థకు ఒకటే పోటీ పడి వస్తువుల్ని మార్కెట్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకేనా, కాబట్టి అప్పుడు మనకి ఏమైందంటే వ్యాపారంలో అంటే మనకి వ్యాపార ఫలితాన్ని తెలుసుకోవడానికి అలాగే ఫైనాన్షియల్ పొజిషన్ మాత్రమే తెలుసుకోవడానికి ఫైనాన్షియల్ అకౌంటింగ్ యూజ్ అవుతుందని చెప్పాను కదా. సరే, ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉపయోగించి మనం ఒక వస్తువు యొక్క వ్యయాన్ని మనం కాల్కులేట్ చేసి చెప్పలేమండి. అంటే వస్తువు వ్యయాన్ని, ప్రొడక్ట్ కాస్ట్ని లేదా నా సర్వీస్ కాస్ట్ని మనం కాల్కులేట్ చేయడానికి అసెర్టైన్ చేయడానికి ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అంటే ఎప్పుడైతే మనకి కాంపిటీషన్ పెరిగిందో అలాగే వ్యాపార సంస్థలు ఎక్కువ అంటే పెద్ద వ్యాపార సంస్థలు ఎప్పుడైతే బిజినెస్లోకి వచ్చినాయో ఇప్పుడు మనకి అప్పుడు ఏం జరిగిందంటే వస్తువు యొక్క వ్యయాన్ని లెక్కించాల్సిన అవసరం వచ్చిందండి. ఎందుకంటే ఒకే వస్తువుని 100 కంపెనీలు లేదా 100 వ్యాపార సంస్థలు తయారు చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ వస్తువు యొక్క వ్యయాన్ని అంటే మన వస్తువు ధర అనేది చాలా ఇంపార్టెన్స్ అయిందండి. అంటే ఈ కాంపిటీషన్లో ఒకరు తక్కువ ధరకి అమ్మడం లేదా ఎక్కువ ధర పెట్టుకోవడం, ఒకరికి మించి ఒకరు పోటీ పడి ధర తగ్గించేసుకోవడం, ఇవన్నీ కూడా మనం అసలు ఒక వస్తువు యొక్క ధరని మనం ఎలా నిర్ణయించాలంటే వస్తువు తయారైనటువంటి టోటల్ కాస్ట్కి కొంత ప్రాఫిట్ యాడ్ చేసుకుని మనం వస్తువు యొక్క అంటే ప్రైసింగ్ అనేది మనం చేయడం జరుగుతుంది, వస్తువు ధరని మనం నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి మనకి అంటే ప్రైసింగ్ అనేది ధర నిర్ణయం అనేది మనం చేయాలంటే ముందు మనకి టోటల్ అంటే ఒక ప్రోడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల లేదా ఒక సర్వీస్ని అందించడం వల్ల ఆ సర్వీస్ లేదా ప్రోడక్ట్ యొక్క వ్యయాన్ని కాస్ట్ని మనం ఎస్టిమేట్ చేయాలి. ముందుగా కాస్ట్ని మనం కాల్కులేట్ చేయాలి, అసెర్టైన్ చేయాలి. కాబట్టి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మనం వ్యయాన్ని లెక్కించడానికి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ మెథడ్స్ కానీ టెక్నిక్స్ కానీ మనకి ఉపయోగపడవండి. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో టెక్నిక్స్ ఉపయోగించి మనం ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని లేదా టోటల్ కాస్ట్ని మనం లెక్కించలేమండి. సో అందుకని అప్పుడు మనకి కాస్ట్ అకౌంటింగ్ అనేది డెవలప్ చేయడం జరిగిందండి. కాస్ట్ అకౌంటింగ్, వే అకౌంటింగ్ అనే దాన్ని మనకి అభివృద్ధి చేశారు. ఓకేనా, కాస్ట్ అకౌంటింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అసెర్టైన్ కాస్ట్స్ అంటారు. అంటే కాల్కులేషన్ ఆఫ్ కాస్ట్ లేదా కాస్ట్ ఫైండ్ అవుట్, కాల్కులేషన్ ఆఫ్ కాస్ట్
అలా కాస్ట్ కంట్రోలింగ్ అంటారు. అంటే వ్యయాన్ని లెక్కించడం, ఒక వస్తువు యొక్క లేదా సేవ యొక్క వ్యయాన్ని నిర్ణయించడం, అలాగే వ్యయ నియంత్రణకి సంబంధించినటువంటి టెక్నిక్స్ని ఇచ్చేటటువంటి అకౌంటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం కాస్ట్ అకౌంటింగ్ అంటారు. ఓకేనా? అంటే కాల్కులేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ కాస్ట్ కంట్రోలింగ్. అంటే మనం కాస్ట్ అకౌంటింగ్ అనేది కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎస్టిమేటింగ్ అండ్ కాల్కులేటింగ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కాస్ట్. ఓకేనా? ఒక వస్తువు లేదా సేవ యొక్క వ్యయాన్ని నిర్ణయించడం, అలాగే వ్యయ నియంత్రణ కాస్ట్ కంట్రోలింగ్. సో ఆ వ్యయాన్ని ఏ విధంగా నియంత్రించాలి అనేది కాస్ట్ అకౌంటింగ్. మనం కాస్ట్ అకౌంటింగ్ ద్వారా వ్యయాన్ని ఏ విధంగా లెక్కించాలి, అలాగే వ్యయాన్ని ఏ విధంగా నియంత్రించాలనే దాన్ని మనం చేయొచ్చండి. అంటే ఒక వ్యాపార సంస్థలో వ్యయాన్ని లెక్కించడం, అలాగే వ్యయాన్ని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే దాన్ని మనం కాస్ట్ అకౌంటింగ్ ద్వారా చేయొచ్చండి. ఓకేనా? కాబట్టి కాస్ట్ అకౌంటింగ్ అనే దాన్ని ఎందుకు డెవలప్ చేశారంటే, సో ఒక వస్తువు యొక్క వ్యయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే కాంపిటీషన్లో మనం ఒక వస్తువు యొక్క ధర నిర్ణయించాలంటే సో ఆ వస్తువు యొక్క వ్యయం ఎంత అయింది అనే దాన్ని మనం తెలుసుకోవాలి. వ్యయ ఆధారంగానే మనం వస్తువు యొక్క ధరని నిర్ణయిస్తాం కాబట్టి సో కాల్కులేషన్ ఆఫ్ కాస్ట్ అనేది చాలా అవసరమైంది. అప్పుడు మనకి ఈ కాస్ట్ అకౌంటింగ్ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే మనం మీకు బీకామ్ 5th సెమిస్టర్లో కాస్ట్ అకౌంట్ గురించి మనం తెలుసుకుందామండి. కాస్ట్ అకౌంటింగ్ మెథడ్స్ ఉన్నాయండి. మనం ఆ మెథడ్స్ అన్ని ఉపయోగించి ఒక వస్తువు యొక్క టోటల్ కాస్ట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, లేదా ఒక జాబ్ యొక్క కాస్ట్ని, లేదా ఒక ప్రాసెస్ యొక్క కాస్ట్ని, ఒక విభాగం ఒక డిపార్ట్మెంట్ యొక్క కాస్ట్ని మనం ఎస్టిమేట్ చేయడం ద్వారా, లెక్కించడం ద్వారా ఆ కాస్ట్ అనే దాన్ని మనం ఏ విధంగా ఏ విధంగా తగ్గించుకోవచ్చు, అంటే కాస్ట్ అకౌంటింగ్ టెక్నిక్స్ ఉపయోగించి కాస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి మనం కాస్ట్ అకౌంటింగ్లో మనం నేర్చుకున్నాం చూస్తాం. ఓకేనా? సరే, ఇప్పుడు మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండి. తర్వాత వ్యయాన్ని ఇక్కడ మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉపయోగించి సో ఫైనాన్షియల్ రిజల్ట్ అనే దాన్ని, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ని మనం మెజర్మెంట్ చేస్తాం. అలాగే ఒక సంస్థ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ మనం మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే కాస్ట్ అకౌంటింగ్ అనేది ద్వారా ఒక ప్రోడక్ట్ అంటే ఒక వస్తువు యొక్క వ్యయాన్ని మనం నిర్ణయించడం, అలాగే వ్యయాన్ని ఏ విధంగా నియంత్రణ చేయాలనే దాని గురించి మనం కాస్ట్ అకౌంటింగ్ ఉపయోగించి మనం చేయొచ్చు. ఇక మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఎందుకోసం డెవలప్ చేశారండి? అసలు మేనేజ్మెంట్ అకౌంటింగ్ దీని యొక్క ఫంక్షన్ ఏంటండి? ఇది అంటే ఇక్కడ మనకి వల్ల మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్ అంటే రెండు పదాలు కలిగి మనం మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అకౌంటింగ్ కాబట్టి దీన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారండి. అంటే ఎవరైతే వ్యాపార సంస్థ నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులకు కావాల్సినటువంటి అకౌంటింగ్ సమాచారాన్ని అందించేటటువంటి అకౌంటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. ఓకేనా? అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అంటే ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రణాళికీకరణ చేయడానికి లేదా నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైనటువంటి అకౌంటింగ్ సమాచారాన్ని అందించేటటువంటి అకౌంటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. సరే, అసలు మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎందుకు డెవలప్ చేశారండి? ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్లోని అలాగే కాస్ట్ అకౌంటింగ్లోని, అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్. ఇవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్, ఈ రెండింటిని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. సో కాబట్టి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనకు ఇన్ఫర్మేషన్ అనేది అకౌంటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అంటే అంకెల రూపంలో మాత్రమే ఉంటుందండి. అంటే లాభ నష్టాలు కాదు. మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, అంటే మనకి ఎక్స్పెన్సెస్ నుంచి, ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ నుంచి మనం ఇన్కమ్ తీసేసినట్లయితే, అంటే ఉత్పత్తి అమ్మకాల నుంచి, సేల్స్ నుంచి
ఓన్లీ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఉత్పత్తి ఖర్చులు అంటారు, వాటిని తీసేయవచ్చు, దాన్ని గ్రాస్ ప్రాఫిట్ అంటారు. కాబట్టి ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ అనేది ఒక 50,000 లేదా 1 lakh అనేది మనకి అంకెల రూపంలో కనపడుతుంది. అలాగే నెట్ ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడ సంవత్సరంగా ఫైనాన్షియల్ ఇయర్లో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 20,000, 30,000, 40,000 ఇలాగ మనకి అంకెల రూపంలో మనకి కనపడుతుందండి. అంతకు మించి మనకి ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి సమాచారము మనకి డైరెక్ట్గా లభించదండి. మనకి అక్కడ అకౌంటింగ్, ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మనం చూడడం ద్వారా మనకి ఓన్లీ ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అంకెల రూపంలో కనపడుతుంది. అలాగే బ్యాలెన్స్ షీట్లో కూడా ఇక్కడ మనకి ఎన్నో ఆస్తులు ఉన్నవి లేదా ఎన్నో అప్పులు ఉన్నవి అవన్నీ కూడా మనకి నెంబర్స్లో కనపడతాయండి. కానీ అది మనకి డైరెక్ట్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద్వారా ఎటువంటి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి స్టేట్మెంట్ ద్వారా. వీటిని ఏం చేయాలండి, అనాలిసిస్ చేయాలి. ఓకేనా, అనాలిసిస్ చేయడం ద్వారా, విశ్లేషణ చేయడం ద్వారా ఈ స్టేట్మెంట్స్లో ఉన్నటువంటి అకౌంటింగ్ సమాచారాన్ని మనం విశ్లేషణ చేయడం ద్వారా అకౌంటింగ్ సమాచారాన్ని మనం మేనేజ్మెంట్ అందించేటటువంటి అకౌంటింగ్ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. ఓకేనా, అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని అనాలిసిస్ చేసి విశ్లేషణ చేసి అంకెల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అంటే సమాచారాన్ని మేనేజ్మెంట్ నిర్వాహకులకు అందించేటటువంటి అకౌంటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. ఓకేనా, అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లోని కాస్ట్ అకౌంటింగ్లోని మనకి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్ రూపంలో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు, ఇక్కడ కాస్ట్ స్టేట్మెంట్స్ అంటారు, ఆర్థిక కాస్ట్ వ్యయ నివేదికలు అంటారు. ఈ కాస్ట్ స్టేట్మెంట్స్ అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మనకి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది అంకెల రూపంలో ఉంటుందండి. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ని మనం అనాలిసిస్ చేయడం ద్వారా అందులో ఉన్నటువంటి సమాచారాన్ని ఎవరికని నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు అంటే డెసిషన్ మేకర్స్, నిర్ణయాలు తీసుకునేటువంటి మేనేజ్మెంట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి అందించడానికి సో డెవలప్ చేసినటువంటి అకౌంటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటాం. ఓకేనా, అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క టెక్నిక్స్ని మనం మెథడ్స్ అండ్ టెక్నిక్స్ని ఉపయోగించడం ద్వారా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కాస్ట్ స్టేట్మెంట్స్ని అనాలిసిస్ చేయడం ద్వారా అందులో ఉన్నటువంటి అకౌంటింగ్ సమాచారం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో ఆ ఇన్ఫర్మేషన్ని మనం సో మేనేజ్మెంట్కి నిర్వాహకులకి అందించడం ద్వారా వారు మేనేజ్మెంట్ అంటే వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని రచించడానికి, ప్రణాళికలు వేసుకోవడానికి, అలాగే వ్యాపార సంబంధించినటువంటి ఏ నిర్ణయాన్ని ఏ డెసిషన్ అయినా తీసుకోవడానికి సో ఏ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఓకేనా, అంటే మనం ఒక వ్యాపారానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం అనేది కావాలండి. అప్పుడే మనం ఆ వ్యాపారానికి సంబంధించి మనం ఏ నిర్ణయం తీసుకోగలం. కాబట్టి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది కాస్ట్ అకౌంటింగ్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా మేనేజ్మెంట్కి ఇవ్వలేదు కాబట్టి సో అలా ఇచ్చడానికి మేనేజ్మెంట్కి అకౌంటింగ్ స్టేట్మెంట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని విశ్లేషణ చేయటం ద్వారా అందులో ఉన్న సమాచారాన్ని గుర్తించి అంటే మెజర్మెంట్ చేసి సో నిర్వాహకులు అందించడానికి మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్ని మనం డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అంటే ఇందులో ఉన్నటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో టెక్నిక్ అంటే మేనేజ్మెంట్ అకౌంట్ టెక్నిక్స్ అంటారు. సో ఈ టెక్నిక్స్ ద్వారా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని అనాలిసిస్ చేయడం ద్వారా సో అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మేనేజ్మెంట్కి అందించడం జరుగుతుంది. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి నెట్ ప్రాఫిట్ ఉందండి. నెట్ ప్రాఫిట్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో చూసినట్లయితే అంకెల రూపంలో ఒక 20,000 ఇయర్ మనకి నెట్ ప్రాఫిట్ వచ్చిందండి. అయితే మనకి లాస్ట్ ఇయర్ అయితే మనకి ఒక 40,000 నెట్ ప్రాఫిట్ వచ్చిందండి. ఇప్పుడు ప్రజెంట్ మనం 2 years ప్రాఫిట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం కంపేర్ చేసి చూసినట్లయితే అంటే మనకి లాస్ట్ ఇయర్ ఒక 40,000 నెట్ ప్రాఫిట్ వచ్చిందండి. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇయర్ మనకి ఒక 20,000 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మనకి మీ అంకెల రూపంలో కనబడతాయండి. ఇప్పుడు దీన్ని మనం కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. ఓకేనా, తులనాత్మక విశ్లేషణ అంటారు.
అంటే మేనేజ్మెంట్ అకౌంట్ ఇది ఒక టెక్నిక్ అండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్లో మనకి కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. తులనాత్మక అంటే కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్, తులనాత్మక విశ్లేషణ అంటారు. అంటే కంపేర్ పోల్చి చెప్పడం. అంటే మనకి 2 years ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకున్నట్లయితే చూడండి, లాస్ట్ ఇయర్ మనకి నెట్ ప్రాఫిట్ 40,000 వచ్చింది, ప్రజెంట్ ఇయర్ 20,000 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఎలా కంపేర్ చేస్తామండి? లాస్ట్ ఇయర్ కన్నా ప్రజెంట్ ఇయర్ ప్రాఫిట్ పెరిగిందా తగ్గిందా, ఎంత పెరిగింది? ఓకేనా. ఎంత పెరిగిందంటే మనకి 20 ఎంత తగ్గింది, ఇక్కడ పెరగలేదని తగ్గింది. 40,000 + 20,000 అంటే 20,000 మనకి నెట్ ప్రాఫిట్ తగ్గిపోయింది. ఓకేనా. సో ఈ నెట్ ప్రాఫిట్ని తగ్గిపోవడం ద్వారా ఎందుకు తగ్గింది, మనకి ఎంత తగ్గింది అని పర్సెంట్ అంటే ఈజీగా అర్థమయ్యేలో మనం ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ ద్వారా ఈజీగా మనం పర్సెంటేజ్లో చెప్తాం. అంటే ప్రజెంట్ ఇయర్ని అంటే లాస్ట్ ఇయర్ మనం 100% తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడు సగం తగ్గిపోయింది కాబట్టి అంటే మనకి ఎంత తగ్గిందండి, -50% తగ్గిపోయిందండి పర్సెంటేజ్ ఈజీగా. అంటే మనం అకౌంటింగ్ అంటే అకౌంటింగ్లో నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులకి కూడా మనం అకౌంటింగ్ ఈజీగా మనం సో నెట్ ప్రాఫిట్ అనేది ఈజీగా మనం ఎంత పెరిగి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 40,000 20,000 అనేది మనకి అకౌంటింగ్ ద్వారా చూస్తే మనకి ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఏం తెలియదండి. కానీ రాసి మనం 100% తీసుకుని పర్సెంటేజ్లో అంటే అకౌంటింగ్ నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ మేనేజ్మెంట్ అకౌంట్ టెక్నిక్స్ ద్వారా ఈజీగా అర్థమయ్యేలాగా మనం మెజర్మెంట్ అనాలిసిస్ చేసి చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ మనం 100% తీసుకున్నాం అనుకోండి 40,000, ఇప్పుడు మనకి 20,000 కదండి తగ్గిపోయింది. 20,000 అంటే ఎంత తగ్గిపోయిందండి, 50% మనకి లాస్ట్. అంటే మనకి నెట్ ప్రాఫిట్ అనే దాన్ని తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 40,000, 50,000, 20,000 కాబట్టి సో మనకి లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ తగ్గుతుంటే 50% మనకి ప్రాఫిట్ అనేది తగ్గిపోయిందండి. ఓకేనా. అయితే ప్రాఫిట్ తగ్గిపోవడానికి ఇంకా కారణాలు ఏంటండి? సో లాస్ట్ ఇయర్ మనకి కాస్ట్ అనేది మనకి లాస్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ అనేది అంటే మనకి ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్, అలాగే ఆఫీస్ ఎక్స్పెన్సెస్, అలాగే మన కాస్ట్ అకౌంటింగ్లో నేర్చుకున్నాం కదండి ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ ఓవర్ హెడ్స్ మనం అంటే ఎక్స్పెన్సెస్ని మనం రకాలుగా డివైడ్ చేస్తాం కదండి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండ్ అదే ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ అని మనం ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అంటాం. తర్వాత ఆఫీస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటాం. అలాగే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. కాబట్టి ఇలా మనకి ఎక్స్పెన్సెస్లో మనకి ఏవి ఎక్స్పెన్సెస్ అంటే ఈ ప్రాఫిట్ 20% తగ్గిపోవడానికి ఏంటి గల రీజన్ ఏంటి, కారణం ఏంటి అంటే లాస్ట్ ఇయర్తో పోలితే ప్రొడక్షన్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ మనకి పెరిగినాయి, లేదా లాస్ట్ ఇయర్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఆఫీస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మనకి పెరగడం వల్ల 50% ప్రాఫిట్ తగ్గిపోయింది. ఇలా ప్రతి ఒక్క అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం కంపేర్ చేయడం ద్వారా ఓకేనా. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి పర్చేజెస్ ఎంత ఉన్నాయి, ఈ ఇయర్ పర్చేజెస్ ఎంత ఉన్నాయి అంటే ప్రతి అంశాన్ని కూడా లాస్ట్ ఇయర్ మనకి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఎంత, ఈ ప్రజెంట్ ఇయర్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సెస్ పెరిగినాయా తగ్గినాయా. సో ఇలా ప్రతి అంశాన్ని మనం కంపేర్ చేస్తూ అనాలిసిస్ విశ్లేషణ చేయడం ద్వారా మనకి ఈ ప్రాఫిట్ అనేది 50% ఎందుకు తగ్గిపోయింది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా. కాబట్టి ఈజీగా తెలుసుకోవడం ద్వారా దీనికి సంబంధించి మనం ఇప్పుడు కాస్ట్ అంటే నెట్ ప్రాఫిట్ తగ్గిపోయింది కాబట్టి దీన్ని మనం నివారించాలంటే సో దీన్ని కంట్రోల్ చేయాలంటే మనం నెట్ ప్రాఫిట్ని పెంచుకోవాలంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటే అంటే మనం వ్యయాలు పెరిగిపోతున్నాయి కాబట్టి కాస్ట్ అనేవి ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోతున్నాయి కాబట్టి వాటిని మనం ఏ విధంగా నియంత్రించాలి, మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేది మేనేజ్మెంట్ ఈజీగా ప్లాన్ చేయడానికి లేదా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సరే కాబట్టి మనకి ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లేదా కాస్ట్ స్టేట్మెంట్స్ చూడడం ద్వారా మనకి ఎటువంటి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ మనకి తెలియదండి. ఓకేనా. అంటే అంకెల రూపంలో తెలుస్తుంది కానీ అక్కడ ఉన్నవాటి అకౌంటింగ్ సమాచారం ఏం జరిగింది అక్కడ పెరగడానికి తగ్గడానికి లాస్ట్ ఇయర్తో మనం కంపేర్ చేసుకోవడం ద్వారా ఈజీగా లేదా రేషియో మన అంకెల రూపంలో పర్సంటేజ్ రూపంలో అంటే ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు మనం ఈజీగా ఇక్కడ 20,000 తగ్గిందని మనకి నెంబర్స్ మాత్రం అసలే లాస్ట్ ఇయర్తో పోలితే మనకి ఎంత శాతం తగ్గిపోయింది నెట్ ప్రాఫిట్ అంటే 50% మనకి నెట్ ప్రాఫిట్. ఇలా రేషియోస్ ద్వారా
లేదా కంపేర్ చేయడం ద్వారా ఇలా ఇవన్నీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటారండి. మేనేజ్మెంట్ రేషియో అనాలిసిస్ అంటే క్యాష్ ఫ్లో అనాలిసిస్ అంటే మేనేజ్మెంట్ టెక్నిక్స్లో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అనేది మేనేజ్మెంట్ టెక్నిక్ ఒక వన్ ఆఫ్ ది టెక్నిక్. అలాగే రేషియో అనాలిసిస్ అంటారు. రేషియో అనాలిసిస్ అంటే ప్రతి అంశాన్ని మనం రేషియో కట్టడం ద్వారా నిష్పత్తి నిష్పత్తులు మనం రేషియో అనాలిసిస్ ద్వారా నిష్పత్తుల విశ్లేషణ ద్వారా ప్రతి అంశానికి మనం రేషియోలో ఈజీగా పర్సంటేజ్లో మనం లెక్క కట్టి మనం చెప్పడం జరుగుతుందండి. అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటారు. నగదు ప్రవాహ నివేదిక, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, నిధుల ప్రవాహ నివేదిక ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క టెక్నిక్స్ అంటారండి. ఇలా ఈ టెక్నిక్స్ అన్నింటినీ ఉపయోగించడం ద్వారా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనం ప్రిపేర్ చేసినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అలాగే కాస్ట్ అకౌంటింగ్లో మనం ప్రిపేర్ చేసినటువంటి కాస్ట్ స్టేట్మెంట్స్ని మనం విశ్లేషణ అనాలిసిస్ చేయడం ద్వారా సో అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ టెక్నిక్స్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉపయోగించి ఈ స్టేట్మెంట్స్ని అనాలిసిస్ చేయడం ద్వారా అందులో ఉన్నటువంటి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మేనేజ్మెంట్కి అందించేటటువంటి అకౌంటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటాం. ఓకేనా? ఇది కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ గురించి పరిధి వివరంగా మనం తెలుసుకుందాం. సూపర్.